జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామంలో స్థానిక ఎలక్షన్ల సందర్భంగా డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ వారు సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో గ్రామ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా గ్రామంలో ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రజలకు సేవ చేసే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటామని చెప్పడం జరిగింది. యువకులు ఈ స్థానిక ఎలక్షన్లో పోటీ చేసి గ్రామానికి సేవ చేయాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. మేము మంచి వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవాలని అనుకుంటున్నాం. పని చేసే వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటున్నాం. పని చేయకుంటే అడగడానికి మాకు హక్కు ఉంటుంది. పైసలు తీసుకుంటే మందు తీసుకుంటే అడగడానికి హక్కు ఉండదు. కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని అనుకుంటున్నాం. చెప్పారు ఇక అంతే ఒకలే. ఈరోజు మనము జనగామ జిల్లా బచ్చపేట మండలము బన్నాగరం వీధి ఉన్నాము. మీరు ఏం ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వచ్చినాయి. మీరు ఏం చేయాలంటే డబ్బులు తీసుకొని ఎవరికి ఓటేయద్దు, అర్థమైందా? రెండవది ఎవరు మంది ఇచ్చినా కూడా తీసుకోవద్దు. వాళ్ళు వస్తారు, నీ కులపోని మీ కులపోని అన్నాన్ని దండం పెడతా, నీకు కాలు మొక్క ఓటేయమంటారు. ఎప్పుడైనా మనిషికి కులం అన్నం పెట్టదు. కులం మన కులపోవడం అని చెప్పి చచ్చిపోతే మీరు 10,000 ఇస్తారా ఫ్రీగా? వాళ్ళు ₹1,00,000 ఇస్తారా? ఈ రోజు ఎట్లంటే సొంత అన్నములే గట్టికడ కొట్టుకుంటారు, పంచ పెట్టుకుంటారు. అటువంటిది మా కులపోని నిలబడ్డాడు, కులపోని గెలిపియాలి అని చెప్పి మేము పంచా పెట్టుకుంటూ పైసలు తీసుకుంటూ కాకుండా స్వచ్ఛందంగా ఎవరు మంచి వ్యక్తి, గ్రామానికి ఎవరైతే మంచి పని చేస్తారో ఆ మంచి వ్యక్తికి ఓటేయాలి మనం. అర్థమైందా? ఒక వ్యక్తి 2,000 ఇస్తుండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అందరికీ మంచి 4 ఎకరాల పొలం ఉన్నది, ఓకేనా? నీవు వరి కోస్తుంటే నీ మొదటి మట్లో రాలిపోయిన ఒడ్డ విలువ పడితే 2,000. నువ్వు 5 ఎకరాలు నడుస్తావు, ఎకరానికి 5 క్వింటలు ఒడ్డు రాలిపోతాయి. 5 ఎకరాలకు 20 క్వింటలు ఒడ్డు రాలిపోతాయి. 20 క్వింటలకు ఎంత? నీకు 50 నుంచి 60,000 రూపాయలు భూమిలో పోతున్నాయి. రైతు కష్టపడి 60 ఒక సీజన్కు 60,000 లాస్ అవుతున్నప్పుడు 5 సంవత్సరాలకు వాడిచ్చే 2,000 ఎంత? రోజు ₹1, 5 పైసలు, ₹5 పైసలు పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు 5 సంవత్సరాలకు సంవత్సరానికి 360 రోజులు, 5 సంవత్సరాలకు సుమారు 1,100 రోజులు. అంటే 1,100 రోజులకి ఎంత? 2,000 రూపాయలు. అంటే రోజు ₹1, 5 పైసలు, ₹1, 10 పైసలు పడుతుంది. కాబట్టి అంటే మీ ఓటును మీరు రోజు ₹1 లెక్క అమ్ముకున్నట్లు లెక్క, ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా మీరు ప్రజాస్వామ్యంలో ఓటు అమ్ముకోవద్దు. మన అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఈ ఫ్లైట్లు లేవు, ఫోన్లు లేవు, టీవీలు లేవు. అయినా అంబేద్కర్ ప్రపంచం మొత్తం తిరిగి షిప్లో పడవలలో ప్రయాణం చేసి అంబేద్కర్ ప్రతి దేశం యొక్క రాజ్యాంగాన్ని చదివి నా దేశానికి ఎదుపోయపడుతుంది. నా దేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయాలంటే ఎటువంటి ఆర్టికల్స్ తీసుకోవాలని అంబేద్కర్ తిండి లేక తికాన్ లేక ఆ రోజులో చిన్న చొక్కాలు వేసుకొని రాజ్యాంగం రాసింది. కాబట్టి ఆ రాజ్యాంగం మనం కల్పించిన హక్కులను మనం కాపాడుకోవాలంటే మీరు డబ్బులు తీసుకొని మీరు ఓటేయద్దు. అర్థమైందా? మీ ఎగ్జాంపుల్, మీ ఊళ్ళో ఒక 3 నిలబడ్డారు, 3 జర లంగలు అనుకోండి. 3 మంచోడు ఎవరు, కొంచెం మెరుగెవరు, చెప్తే మేమటోడు ఎవరు, అర్ధరాత్రి ఫోన్ చేస్తే వచ్చేటోడు ఎవరు, నీళ్ళు అయిపోయినాయి, మోరీలు వాసన వస్తున్నాయి, గ్రామ పంచాయతీ మోటార్ కాలిపోయింది, నీ బాగా ట్రాన్స్ఫర్ కాలిపోయింది, ఫోన్ చేస్తే వచ్చారో దాన్ని సమస్య పరిష్కరించే వ్యక్తికి మాత్రం ఓటేయండి మీరు, ఓకేనా? కులపోని నేను అన్నాని, తమ్ముని, చిన్నయ్య కొడుకు, పెద్దయ్య కొడుకుని మాత్రము అది చూసి ఓటేయద్దు. చిన్నయ్య కొడుకులు, పెద్దయ్య కొడుకులు మనకు అన్నం పెట్టరు, మన చదివే మనకు అన్నం పెడుతుంది, మన నిజాయితీ మనకు అన్నం పెడుతుంది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఓటేసి, మీరు మంచి వ్యక్తికి ఓటేసి ఒక మంచి పర్సన్ మీరు ఎన్నుకోవాలి.